వాడికి ఇప్పుడు చుట్టడం రాదు. పైగా ఏమైంది, కాళ్ళకి చేతులకి తలకి వాడికి అంతా పైకి కిందకి మెడకి వేసేసుకున్నాడు. తీసుకోవడం వచ్చా ఇప్పుడు వాడికి? రాదుగా. ఏం చేశాడు ఇప్పుడు? ఏడ్చాడు. కాళ్ళకి చేతులకి అన్ని చుట్టేసుకుని ఏం చేశాడు? ఏడ్చాడు. వాళ్ళ అమ్మ వచ్చింది. అయ్యయ్యో, దారంతంతా కాళ్ళకి మెడకి చుట్టేసుకున్నాడు. వాడి ప్రాబ్లం ఏమిటి ఇప్పుడు? దారం చేత బంధించబడ్డాడట. వాడి బలం ఎంత? వాడి బలం ఎంత? ఏనుగు ఎంత? ఏనుగు దారం చేత కట్టబడిందట. ఎందువలన? తన బలాన్ని తాను మరిచిపోవడం వల్ల. మనం కూడా మన బలాన్ని మనం మర్చిపోయి అమ్మ కాపాడు తల్లి, అమ్మ కాపాడు తల్లి అని అమ్మవారిని ప్రార్థించడానికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. ఇప్పుడు మీ వయసు ఎంత? ఎంత? 3 ఏళ్ళు. మీరే అల్లుకున్న దారబంతి మీ కాళ్ళకి తలకి మెడకి చిక్కులు వేసుకుని అమ్మని కాపాడమని ప్రార్థించడానికి వచ్చారు అంతే. అమ్మ ఏం చేసింది? చిక్కు జాగ్రత్తగా తీసిందా? చిక్కు జాగ్రత్తగా తీసే పద్ధతి ఒకటి. కత్తెర పట్టుకొచ్చి టకటక 4 వైపులా కోసేసింది. బంధనాలు విడిపోయాయి. అది రెండో పద్ధతి. ఏ మార్గం బెటర్ అంటారు? ఏ మార్గం? 2 మార్గాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఒక్కొక్క దారం ఓర్పుగా చిక్కు తీయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? ఓ కత్తెర పట్టుకొచ్చి ఏదిట కుదరదురా నాన్న అని అడ్డం వచ్చినవన్నీ టకా 4 పక్కల కట్ చేసి పడేసాను. దారం విడిపోయింది. పిల్లాడు హాయిగా వెళ్ళి ఆడుకో. ఈ రెండింట్లో ఏ పద్ధతి కరెక్ట్? ఏ పద్ధతి కరెక్ట్? అందుకనే 1,00,000 జన్మలు ఎత్తుతున్నాం. నీకే వదిలేసింది అమ్మ. ఈ 2 పద్ధతుల్లో ఏది నువ్వు దేనికి ఒప్పుకుంటావు అని అడిగింది. నాకేం ఇబ్బంది కలగకుండా నేను సుఖంగా ఉండేటట్టు నాకు ఈ చిక్కు విడిపించు తల్లి అన్నావు. ఏమైనప్పుడు? సరేనన్నా, ఓర్పు పట్టయితే నిదానంగా ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ, ఆపై జన్మ ఎన్ని జన్మలు పడితే అన్ని జన్మలు ఆ చిక్కు తొలగిస్తుంది. కాకపోతే అన్ని జన్మల పాటు నువ్వే చిక్కు వేసుకుంటూ అమ్మ అని ప్రార్థిస్తూ కర్మ మార్గం అది. ఒక్కొక్క దారం చిక్కు తీసే పద్ధతి అంతా ఏంటి? కర్మ మార్గం. ఎన్ని జన్మలకు అవుతుందని చెప్పలేం. ఎప్పటికొప్పటికి అవుతుంది. కల్పాంతం లోపల గ్యారెంటీగా అవుతుంది. మహాప్రళయం వచ్చేలాగా గ్యారెంటీగా అవుతుంది. అది కర్మ మార్గం. రెండో మార్గం ఏమిటి? కత్తెర పట్టుకుని అడ్డం వచ్చిన వాటన్నిటిని టక్క తొలగించబడేసాం. కత్తెర ఏంటి ఇప్పుడు? తీవ్ర వైరాగ్యం. కత్తెర ఏంటి? తీవ్ర వైరాగ్యం. వట్టి వైరాగ్యం కాదు. ఏం లేదు, తెలియలేదు. ఇంకో బాక్స్లో ఒక బాక్స్లో 900 ఉంటాయి. అదే బాక్స్ సైజు కెపాసిటీని బట్టి పెట్టారు వాళ్ళు. ఇంకో బాక్స్ ఓపెన్ చేసినారు. కార్లో అవన్నీ ఎప్పుడు ఉంటాయండి, కంగారు పడవాకండి. కత్తెర ఏంటి ఇప్పుడు? తీవ్ర వైరాగ్యం, తీవ్ర ముముక్షత్వం. అమ్మవారు ఆ కత్తెర వాడాలి అంటే మీ దగ్గర 2 లక్షణాలు ఉండాలి. తీవ్ర వైరాగ్యం ఉండాలి, తీవ్ర ముముక్షత్వం ఉండాలి. ఆ 2 లక్షణాలు నీ దగ్గర ఉంటే అమ్మ టకా 4 పక్కల కత్తెర వాడిందంటే యూఆర్ అవుట్. బాధాలన్నీ తెగిపోతాయి. ఒక్కటి వైపు. ఇది జ్ఞాన మార్గం. ఏది బెటర్? ఇప్పుడు నిదానంగా చిక్కు తీసి ఓర్పు సహనంతో నిదానంగా 100, 1000, 1,00,000 కల్పాంతం దాకా పుడుతూ పోతుంది. పని చేయడం కర్మ మార్గం. అక్కడ అమ్మనే ప్రార్థించాలి, ఇక్కడ అమ్మనే ప్రార్థించాలి. జ్ఞాన మార్గంలో కూడా అమ్మనే ప్రార్థించాలి. అర్థమైందండి? అందుకని
అమ్మవారిని ఐహిక ఆముష్మిక ప్రదాయిని అని అంటారు, భోగమోక్ష ప్రదాయిని అంటారు. మరి మీకు రెండు కావాలా ఒకటే కావాలా? రెండు కావాలా ఒకటి కావాలా? ఏమండి, భోగమోక్షాలు రెండూ కావాలా? ఐహికం ఆముష్మికం రెండూ కావాలా? ఒకటే కావాలా? ఒకటే కావాలా? అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళకూడదు మీరు. కానీ మరి మీరు వెళ్ళిపోతున్నారు. మా ఇల్లు పిలుస్తుంది అంటున్నారు, మా కుటుంబం పిలుస్తుంది అంటున్నారు, మా సంసారం పిలుస్తుంది అంటున్నారు. ఇంకెంతసేపు అండి బాబు ఇంటికి వెళ్ళాలి? పొద్దున వచ్చాం, అమ్మ సన్నిధానంలోనే కూర్చున్నావుగా. మరి దీన్ని ఇల్లు అనుకున్నావా? అనుకోలే. అక్కడక్కడ ఉంది మీ ఇల్లు, వెళ్ళిపోవాల్సింది అక్కడికి అనుకోను. మరి అప్పుడు మీరు ఒకటి అడిగినట్ట రెండు అడిగినట్ట? రెండు అడిగినట్టే కదా. భోగము మోక్షం. ఆ భోగ మోక్షాలు రెండు అడిగిన వాళ్ళకి కర్మ మార్గం. కొంచెం స్లోగా మాట్లాడుకో. భోగమోక్షాలు రెండు అడిగితే కర్మ మార్గం. మోక్షం మాత్రమే అన్నారనుకోండి, అప్పుడు జ్ఞాన మార్గం. అర్థమైందండి? గురువుగారు ఆశ్రమము, గురువుగారు ఆలయం రెండు ఒకచోటే ఉన్నాయా లేవా? వేరువేరుగా ఉన్నాయా? లేవుగా. ఆలయం, ఆశ్రమం. ఆశ్రమం అంటే గురువు గారే ఆశ్రమం. గురువు గారు ఉండే ఇల్లు మళ్ళీ ఆశ్రమం అనుకునేరు. బోర్డు చూసి సాయి గోకులం గురుదత్త విహార ఆశ్రమం అనుకోకూడదు. ఆశ్రమం అంటే ఎవరు? గురువు గారే ఆశ్రమం. అర్థమైందండి? పీఠం ఏమిటి? ఆలయం. అర్థమైందండి? ఆలయం ఏమిటి? అమ్మ లాంటిది. ఆశ్రమం ఏంటి? తండ్రి లాంటిది. అర్థమైందండి? రెండు ఉండాలి ఒకచోటే. ఆలన పాలన. ఆలన ఎవరు? పాలన ఎవరు? అర్థమైందండి? మోక్షం మాత్రమే నీ లక్ష్యం అని చెప్పేవాడే గురువు, అదే ఆశ్రమం. అర్థమైందండి? పర్వాలేదు లేరా, ఈ పూట కన్నం తిను. మరి మోక్షం దాకా వెళ్ళాలంటే నీకు కాస్త ఓపిక ఉండాలిగా అంటుంది అమ్మ. ఈ పూటకి అన్నం తింటే ఓపిక వచ్చింది. అప్పుడు ఈశ్వర సందర్శనం దాకా నువ్వు సాధన చేసే శక్తి వచ్చింది. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందవచ్చు, మోక్షాన్ని సాధించవచ్చు. అలా ఆలనగా చెప్పేదేమో, ఆప్తవాక్యంగా చెప్పేదేమో అమ్మ. అర్థమైందండి? అమ్మ ఇప్పుడు ఎలా చెప్తుంది? ఆప్తవాక్యం. గురువు గారు ఎన్నో చెప్తూ ఉంటారు. ఎలాగా? ఏం పర్వాలేదులే, అన్నీ అమ్మ చూసుకుంటుందిలే అంటారా లేదా? అంటారా? మీరు ఏదో చెప్తారు. ఏమండి, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదండి, మా అల్లుడికి ప్రమోషన్ రాలేదండి, నాకు వీసా రాలేదండి, నేను హాస్పిటల్లో ఉన్నానండి, ఆపరేషన్ చేయించుకోవాలండి, ఇలా ఏవేవో ఐహికమైన సమస్యలన్నీ చెప్తే ఏం చెప్తారు? అన్నిటికీ సమాధానం ఒకటే. ఏమిటది? అమ్మకి చెప్పుకోమ్మా, అమ్మ చూసుకుంటుందా. ఐహికం అంతా ఆప్తవాక్యంతో సరిపోతుంది. అర్థమైందండి? అక్కడ అయ్యవారితో పనిలే, తండ్రితో పనిలే. అర్థమైందా? తండ్రితో పని ఎప్పుడు వచ్చింది? ఐహికం గురించి నువ్వు అడగడం మానేస్తే. ఐహికం గురించి అడిగినంత కాలం అమ్మ దగ్గరికి వెళ్ళడమే. అర్థమైందండి? అమ్మ ఎవరు అసలు? శివజ్ఞాన ప్రదాయిని. మరి శివజ్ఞానం తప్ప అమ్మనేం అడగకూడదు అసలు. కానీ మరి అమ్మని ఎన్ని అడుగుతున్నాం మనం? ఎలాగోలా నా జోలు నిండేట్టు చేయి తల్లి. జోలు నిండితే మళ్ళా ఖర్చు పెడతావుగా. ఖాళీ అయిపోతే ఏం చేసావు? మళ్ళా జోలు నిండు. వరే 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 వరే, ఇదే ఉద్యోగం ఎప్పటిదాకా. అందుకని అమ్మ ఒకరి కోసం వెతుకుతూ ఉందట తన దగ్గరకు వచ్చిన వాళ్ళని. ఎవడైనా శివజ్ఞానం అడుగుతాడా అని అమ్మ వెతుకుతూ ఉంటుందట. ఎందుకని? అమ్మ పని ఏమిటంటే తన బిడ్డలని తన భర్త అంతటి వాడుగా చెయ్యాలి. ఈశ్వరుడు కదా, కాబట్టి పిల్లలందరినీ ఎక్కడ ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడా?
ప్రాణం పోసిందమ్మా గణపతికి. గణపతికి ప్రాణం పోస్తే అప్పుడు ఆయన గణేశ్వరుడు అయ్యాడా? అయ్యాడా? అవలా. అదే వినాయక చవితి కథ. అర్థమైందమ్మా? అమ్మ ప్రాణం పోసింది బొమ్మకి, గణపతి తయారయ్యాడు. మరి అప్పుడు గణేశ్వరుడు అయ్యాడా? అవలేదు. ఎవరి చేతిలో అయ్యాడు? అరే తల తీసి తల పెట్టాడు. ఎంత అన్యాయం అండి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే. ఏం చేశాడు ఆయన? వాట్ ఈస్ వినాయక చవితి స్టోరీ? రిమూవింగ్ హెడ్ అండ్ రీప్లేసింగ్ హెడ్. వాట్ ఈస్ దాట్ అంటే అర్థం ఏంటి? గణపతిగానే ఉంటే జీవుడుగానే ఉన్నాడు అప్పుడు. అర్థమైందా? ఎప్పుడైతే శివజ్ఞానం వచ్చేసిందో అప్పుడు గణేశ్వరుడయ్యాడు, గణనాథుడయ్యాడు, గణాధిపతి అయ్యాడు, విఘ్నేశ్వరుడు అయిపోయాడు. ఆ ఈశ్వరత్వాన్ని జోడించడమే ఆ కథలో ఉన్న రహస్యం. తల తీసి తల పెట్టడం అర్థం అది. మనం కూడా ఇదే తలతోనే మోక్షం పొందుతాం అనుకోవడం కరెక్టేనంటారా? ఈ తలతో మోక్షం వస్తుందంటారా? ఈ తలతో మోక్షం వస్తుందంటారా? ఈ తలతోనే ఉంటే, ఈ బుద్ధితోనే ఉంటే గణపతిగానే మిగిలిపోతున్నాం. అందుకే జీవులందరూ మూలాధారం దాటడమే చాలా కష్టం. ఎంతసేపు మనం బహిర్ముఖ వ్యవహారం, బహిర్ముఖ వ్యాపారంతో ఆ అంతర్ముఖంలో మొదటి చక్రం ఏమిటది? మూలాధారం. అదేగా శ్రీ విద్యలో. అందుకని మొదటి మంత్రం ఏమిస్తారు? గణపతి. ఎవరికి ఇచ్చిన ఏ మంత్రం ఇస్తారండి? గణపతి. ఎందుకని? అది దాటాలి, ఆయన అనుగ్రహంతో దాటితేనే. కాబట్టి ఈ తెలివితో ఉన్నంతసేపు మనం జీవభావంలోనే ఉన్నాం. ఈ తల తీసి ఆ తల పెట్టాలి అంటే ఈ బుద్ధిని మార్చి ఆ బుద్ధిని పెట్టాలి, ఈ దృష్టిని మార్చి ఆ దృష్టిని పెట్టాలి, ఈ భావాన్ని మార్చి ఆ భావాన్ని. అప్పుడు ఐహికంతో నీకు పనిలే, భోగంతో పనిలే. ఎందుకని? భోగం అంతా ఆల్రెడీ నువ్వు తెచ్చుకున్న మూటలో ఉంటుంది. ఆ మూటలో ఉన్నదే ఇప్పుడు అనుభవిస్తావు. కొత్తది అనుభవించడానికి వీలు లేదు. మళ్ళా మూట కడతావుగా ఈ జన్మలో. ఆ కట్టిన మూట వచ్చే జన్మకు అనుభవిస్తావు. ఇంతే. దానికోసం భోగం కోసం వెంపర్లాడక్కర్లా, అది ఆల్రెడీ నీ మూటలో ఉంది. ఎప్పుడు నీకు జ్వరం రావాలో, ఎప్పుడు నువ్వు హాస్పిటల్ పాలవ్వాలో, ఎప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలో, ఎప్పుడు నీకు విందు భోజనాలు జరగాలో, ఎప్పుడు ఉపవాసాలు జరగాలో, ఎప్పుడు పెళ్ళవ్వాలో, ఎప్పుడు భార్య చేతలో బాగా చెట్లు చివాట్లు తినాలో, ఎప్పుడు భర్త చేతిలో నానా కష్టాలు పడాలో, సుఖాలు అనుభవించాలి, దుఃఖాలు అనుభవించాలేగా జీవితం అంతా. అదంతా ఆల్రెడీ నువ్వు తెచ్చుకున్న మూటలో ఉంటుంది. ఆల్రెడీ టైం ప్రకారం వస్తూ ఉంటుంది అంతే. మీరు చూడండి, చిన్నపిల్లల కోసం ఆకలిస్తుందని అమ్మ లడ్డూలు తయారు చేస్తుంది. అన్ని లడ్డూలు ఒకసారి పెట్టేస్తుందా? ఏం చేస్తుంది? భద్రంగా ఒక డబ్బాలో పెట్టి పైన పెడుతుంది, అవునా? ఒక్కొక్క రోజు ఏం చేస్తుంది? అమ్మా ఆకలి, ఓ లడ్డూ చేతులు పెట్టు. ఇంకోటి కావాలి నాకు, అనారోగ్యం వస్తుందిరా, జబ్బు చేస్తుంది, రేపు తింది కానీ నీకోసమే అదిగో నేనేం తింటాను అక్కడ పెట్ట అంది. డబ్బా ఖాళీ అయ్యే వరకు ఇస్తూనే ఉందా లేదా? రోజు మామూలు వీడు అడగడం, ఆవిడ ఇవ్వడం. ఐహికమంతా డబ్బా ఖాళీ అయ్యేదాకానే. డబ్బా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వచ్చి లడ్డు అడిగాడు. ఏం చెప్పావు? ఏం చెప్తావు? అయిపోయినాయిరా బాబు, నిన్నటిదే లాస్ట్. చూడండి, లాస్ట్ లడ్డు చేతిలో పెట్టేటప్పుడు చెప్తుంది, ఇదే లాస్ట్, ఇంకా అయిపోయినాయి, ఇదిగో చూసుకో డబ్బా ఖాళీ అని. ఖాళీ డబ్బా చూపిస్తుందండి. కానీ వీళ్ళు అలవాటు మేరకు ఏం చేస్తాడు? మర్నాడు వచ్చి మళ్ళా లడ్డు అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నిన్న చెప్పాక డబ్బా ఖాళీ అయిపోయిందని మళ్ళీ ఇవాడు అడుగుతావే. నాకు ఎలా అయినా కావాల్సి. సరేలే, ఓ వారం ఆగి మళ్ళీ తయారు చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి అంట. ఈ వారం రోజులు వీడు మళ్ళా లడ్డు గురించి అడుగుతూనే ఉంటాడా లేదా? అదే యాతనామయ దేహం.
ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చేసి నా లడ్డు సంగతి ఏమిటి, నా లడ్డు సంగతి ఏమిటి, నా లడ్డు సంగతి ఏమిటి అని మనలో ఉన్న జీవుడు సూక్ష్మ శరీరం లడ్డు గురించి అడుగుతూ ఉంటాడు. ఎంతకాలం ఆవిడ చేతిలో లడ్డు పెట్టలేదో వీడు అడుగుతూనే ఉంటాడు. అదే యాతనామయ దేహం. మరి నీ పోరు పడలేక ఏం చేయాలి ఇప్పుడు? మరి తల్లి ఏం చేస్తుంది? పోయినసారి బూందీ లడ్డు పెడితే ఈసారి రవ్వ లడ్డు చేతిలో పెడు. రెండు లడ్డులేనా కాదా? ఎవరి దృష్టిలో? తల్లి దృష్టిలో. పిల్లవాడి దృష్టిలో రవ్వ లడ్డు చేతిలో. ఇది లడ్డు కాదన్న. ఇది లడ్డు కాపాడవే డ్రా. ఫ్రూట్ కావాలంటే రౌండ్గా ఉంది. మనం పెట్టింది రౌండ్గా ఉందా లేదా? ఇది కూడా రౌండ్గానే ఉంది. మనం పెట్టింది తీయగా ఉందా లేదా? ఇది కూడా తిని చూడు తీయగాను. మరి నామరూపాలు సరిపోయినాయి, లక్షణం కూడా సరిపోయింది. మరి లడ్డు కాపాడడం ఏమిటి? లడ్డునే అంటు. మళ్ళా రవ్వ లడ్డు జీవితం ప్రారంభం. మళ్ళా బూందీ లడ్డు జీవితం అయిపోయింది. ఇంకోసారి ఏం నచ్చింది? రవ్వ లడ్డు జీవితం అంతే. మళ్ళా డబ్బా ఖాళీ అయిపోయినాక ఇంతే. ఐహికమంతా ఇంతే. నువ్వు నీ పిల్లల్ని ఎలా అయితే మాయ చేస్తున్నావో అమ్మ కూడా మాయామయి. చేతిలో లడ్డు పెట్టి పంపిస్తుంది. ఎప్పుడన్నా అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు లడ్డు కాదు భగవద్గీత నేర్పమని అడిగేవారు. ఆవిడకి రాదా భగవద్గీత? వచ్చుగా. భగవద్గీత నేర్పమంటే లడ్డు చేతిలో పెడుతుంది ఎప్పుడన్నా? భగవద్గీత నేర్పేస్తుంది. ఇప్పుడు అమ్మని అడిగి మనం లడ్డు తెచ్చుకోవాలా, భగవద్గీత నేర్చుకోవాలా? అమ్మ దగ్గర భగవద్గీత నేర్చుకుంటే జీవితం అంతా ఉపయోగం. లడ్డు తెచ్చుకుంటే ఆ పూటకే. కాబట్టి భోగం అంతా తత్కాలవతి, ఆ పూటకే. అందుకని లలితాత్రిపుర సుందరి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలనగా చూస్తూ ఉంటుందండి. వీడి దృష్టి ఇంకా ఎంతసేపు లడ్డు మీదే ఉందా, ఏమైనా భగవద్గీత దాకా వచ్చేదా? భగవద్గీత దాకా వచ్చిన వాడిని ఆ పద్ధతిలో, ఇంకా లడ్డు మాత్రమే అడిగేవాడిని లడ్డు పద్ధతిలో. అలాగా అమ్మవారి దగ్గర భోగ మోక్షాలు రెండు ఉంటాయి. నువ్వు అడిగే దాన్ని బట్టే ఉండు. నీ వివేకం భోగం దగ్గరే ఉందనుకోండి, అప్పుడు అమ్మవారి కుంకుమార్చన ప్రసాదం పెడితే మహారానందం తినగలరా? అమ్మవారి కుంకుమ ప్రసాదం రోజు పెట్టుకుంటే ఆపదలలో కాపాడు, రక్షిస్తుంది. సర్వకాల సర్వావస్థలలో నేను కాపాడగలిగేటువంటి గొప్ప మంత్రపూర్ణమైన రక్ష కుంకుమ ధారణ, విభూతి ధారణ. భోగానికి మొక్కగా చనిపోయేటప్పుడు కాపాడాలా, చనిపోయిన తర్వాత కాపాడాలా, బ్రతికున్నప్పుడు కాపాడాలా? ఇంతకీ అమ్మవారిని ఎప్పుడు కాపాడాలని అడుగుతున్నావు? బ్రతికున్నదా, పోయేటప్పుడా, పోయిన తర్వాత? ఏమండి, నా గొడవ పట్టింది కొట్టలేదు. ఎవరు గొడవ పడుతున్నారు? మీరు వచ్చారు కదా, ఈ 3 రోజులు అమ్మవారికి ఆరాధనాత్మక జరుగుతాయండి. అమ్మవారిని మీరు పాటిమా అని అడుగుతారు, రక్షించమని అడుగుతారు. మిమ్మల్ని 3 స్థాయిలో రక్షించరు. ఒకటేంటి? బ్రతికున్నప్పుడు రక్షించరు. 2 మరణం ఆసన్నమైనప్పుడు రక్షించరు. 3 మరణానంతరం రక్షించరు. ఈ 3 మీరు ఏమడుగుతున్నారు?
మూడోడు మూడు కావాల్సిందా ఎవరు ఒకరిస్తే కదా చెట్లు వేసా ఎలా ఏమవ్వదు చూస్తే మందు పని చేయాలమ్మా వేసుకుంటే కదా అదేనండి ఇలా జాగ్రత్తగా ఆలోచిస్తారు వాస్తవానికి అమ్మ నిన్ను కాపాడేది ఈ 3 స్థాయిలలో కాదు. ఆవిడ నిన్ను బ్రతికుండగా కాపాడదు, మరణ సమయంలో అసలే కాపాడదు, పోయిన తర్వాత అసలు ఆవిడ కాపాడవలసిన అవసరం లేదు. ఎవరన్నా వస్తారన్నా బయటికి పోతాడు. అమ్మవారి వలన మిమ్మల్ని అమ్మవారు బ్రతికుండగా కాపాడదు, మరణకాలంలో కాపాడదు, పోయిన తర్వాత కూడా కాపాడదు అని బయట బోర్డు పెడితే మీరు ఎవరైనా దేవాలయాన్ని పెడతారా? పెడతారా? వెళ్ళరా? అయ్యో, కాపాడకపోతే దేవుడికి పెట్టి ఇది జీవుడి అభిప్రాయం. గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ జీవుడి అభిప్రాయం అండి. ననే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎప్పుడు నష్టం రాదు, లోపం రాదు. నా భక్తుడికి పరమాత్మ చెప్పాడండి, మనం చెప్పలేదు. నమే భక్త ప్రణశ్యతి, వాడికి ఎప్పుడు ఏ రకమైన లోటు రాదు, నేను చూసుకుంటాను, ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్. కానీ మనకేమనిపిస్తుంది? జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఆస్తులు జాగ్రత్తగా ఉండాలి, మన తర్వాత పిల్లలకి ఆస్తులు ఇస్తేనేగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు మళ్ళా ఆస్తుల్ని పెంచి పోషించి తర్వాత పిల్లలకి ఇవ్వాలి. మనల్ని కాపాడేది ఆస్తులే కానీ భగవంతుడు కాదని మనకి బలమైన నమ్మిక. నిజంగా మనల్ని కాపాడేది ఎవరయ్యా అంటే ఆస్తే. ఆస్తి లేకపోతే వాడు ఏమో లాభం లేదండి. కష్టం వస్తే మన దగ్గర డబ్బు లేకపోతే దేవుడా అంటే కుదురుతుందా? దేవుడు కాపాడుతాడే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇస్తేనే కదా డాక్టర్ అయినా వైద్యం చేసేది. మరి డబ్బులు లేకుండా మీరు దేవుడు రక్షిస్తాడంటే అలా అనమాడతారు. ఇది మనకున్న బలమైన విశ్వాసం. ఆఖరికి మృత్యువులో కూడా అదేదో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మిషన్ ఉంటుందట, ఆ మిషన్లో పెడితే అది వెళ్ళిపోయేవాడిని ఇటు తెచ్చేయిస్తాడ. టైం అయిపోయినా సరే అలాంటి మిషన్లు కనిపెట్టేసాం. అందులో పెడితే రోజుకో 10 లక్షలు ఇవ్వాలట. మరి మిషన్ ఊరికే వస్తుందా? 100 కోట్ల రూపాయల మిషన్లో నేను రోజంతా పెట్టాలంటే మరి 10 లక్షలు ఇవ్వద్దు. సరే, వీడు 10 లక్షలు ఇచ్చి ఓ రోజు బతికాడండి. తర్వాత ఏం చేస్తాడు? మళ్ళా సాయంత్రానికి పడిపోదా? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ డాక్టర్ ఏం చెప్పాడు? మళ్ళా పెడదామంటే మళ్ళా మిషన్లో పెడదాం. మిషన్లో పెట్టినప్పుడల్లా ఓ రోజు బతుకుతూ ఉంటాడు. పెట్టిన ప్రతిసారి 10 లక్షలు ఖర్చు అయ్యేది. జీవితమేనంటారా? ఏ రోజుకి ఆ రోజు పొడిగిస్తూ చేసే జీవితమే అంటారా? ఏమో, దింపుడు కళ్ళం అసలు ప్రయత్నం చేయాలి కదండి. కాబట్టి జీవితం అంతా ఆస్తిపాస్తులని నమ్ముకున్నటువంటి వాళ్ళ చివరి అంత్య దశ ఇలాగే ఉంది. కానీ భారతీయ సనాతన ధర్మం మనల్ని అలా జీవించమని చెప్పలేదు. ఆస్తులు మనల్ని రక్షిస్తాయనేది ఒకటి మాట. నిన్ను ఎప్పటికీ రక్షించలేదు. నిన్ను రక్షించగలిగేవాడు దేవుడు ఒక్కడే. నీ విశ్వాసం ఒక్కటే, నీ శ్రద్ధ, నీ భక్తి మాత్రమే. సర్వకాల సర్వావస్థలలో నిన్ను రక్షించేది
దైవం ఒక్కటే. దైవం తలుచుకుంటే అంటే దైవం తలుచుకునేటట్లుగా కనుక మనం జీవిస్తే దేన్నైనా తగ్గించాలి అంటే రెప్పపాట్లో తగ్గించవచ్చట అట. మరి మీకు తలుచుకునేది నాకైతే తెలియదు. అలా పైనుంచి కిందకు చూస్తే తగ్గిపోతున్నాడు, అలా మాట మాట్లాడితే తగ్గిపోతున్నాడు, అలా ముట్టుకుంటే తగ్గిపోతున్నాడు. ఈశ్వర స్మరణ తలిస్తే తగ్గిపోతున్నాడు. సాధ్యమేనంటారా? ఇవాటి కాలంలో నమ్మకంటారా? ఏమనంటే ఏ ఇంజక్షన్ లేదు, ఏ మందు లేదు, ఏ ట్యాబ్లెట్ లేదు, శేషాలు స్థానికులు తాగడం, ఎన్ని ఆపరేషన్లు చేయించుకోవడం, అలా ఊరికే చూస్తే తగ్గిపోయేటట్టు, మాట్లాడితే తగ్గిపోయేటట్టు, చేతితో స్పృశిస్తే తగ్గిపోయేటట్లు, చిటికటి విభూతితో తగ్గిపోయేటట్టు, ఉద్ధరణ తీర్థంతో తగ్గిపోయేటట్టు, కేవలం ఒక ప్రసాదం అలా కుంకుమ ఒక ఫలము చేతిలో వేస్తే అంతా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయే వాటికి భవరోగం అని పేరు. ఈశ్వర ప్రసాదం చేత తగ్గిపోయే రోగం ఉంది, అదేంటంటే భవరోగం. ఆ భవరోగ వైద్యం చేస్తాడు కాబట్టి ఈశ్వరుడికి వైద్యనాథుడు అని పేరు. అదేనండి, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్లో కల్లా డాక్టర్ అంటే ఈశ్వరుడే, వైద్యనాథుడే. ఈ సహస్రలింగార్చన ఈశ్వర ఆరాధనలో ఉత్కృష్టమైన ఆరాధన. ఇది సవాలు లేదు. ప్రతిరోజు మీరు నిత్యం ఇంట్లో ఒక శివలింగం పెట్టుకుని ఏదో మీరు దశాక్షరి మంత్రము, లేదో శివాష్టకము, విశ్వనాథాష్టకము, అలా ఏదో ఒక స్తోత్రం పాడుకుంటూ మీరు చేసే అర్చన నిత్యార్చన సామాన్యమైన అర్చన. కానీ సకల బ్రహ్మాండంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలందరూ కైలాసంలోనే ఉంటారు. ఆ కైలాసంలో 16 ఆవరణలు ఉన్నాయి. అమ్మవారి శ్రీచక్రంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయి? 9 నవావరణలు. కాబట్టి అమ్మవారి ఆరాధనలో విశేషమైన ఆరాధన ఏంటి? శ్రీచక్ర నవావరణ అర్చన. అయ్యవారి ఆరాధనలో విశేషమైన ఆరాధన ఏమిటి? షోడశావరణ అర్చన. దీన్ని కైలాస యంత్రం. ఇందులో మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు ఇద్దరు ఉంటారు. అందుకని త్రిపుర సుందరి సహిత అని చెప్తారు. త్రిపుర సుందరి సహిత మహేశ్వరుడు అందరూ వచ్చేస్తారు. ఇందులో ఆదిత్యులు వచ్చేస్తారు, వసువులు వచ్చేస్తారు, మరుతులు వచ్చేస్తారు, గణపతులు వచ్చేస్తారు, రుద్రులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. సృష్టి మొత్తం మీద ఉన్న సకల దేవతా గణమంతా కూడా ఈ 16 ఆవరణలో వచ్చేస్తారు. అందరూ ఈశ్వర స్వరూపమే. చూసుకోండి, అక్కడ ఏకం సత్ బ్రహ్మ, ఉన్న బ్రహ్మం ఒక్కటే. మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఆరాధించిన, వెంకటేశ్వరుడుగా ఆరాధించిన, విఘ్నేశ్వరుడుగా ఆరాధించిన, కామాక్షణ, మీనాక్షణ, విశాలాక్షణ, ఏ పేరైనా పెట్టుకోండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అమ్మవారు కూడా ఇక్కడే ఉంటుంది, మహాగౌరి కూడా ఇందులోనే ఉంటుంది. కానీ అన్నీ ఈశ్వర స్వరూపమే. ఆఖరికి మీరు శనీశ్వరుడు అంటున్నాం, భయపడిపోతున్నాం ఆయన పేరు చెప్పగానే. ఆయన కూడా ఈశ్వరుడే. మృత్యుదేవత అంటున్నాం, ఆయన కూడా ఈశ్వరుడే. ఈశ్వరీయము కానిది లేదు, అనీశ్వరం లేదు. కాబట్టి అన్నింటినీ ఈశ్వర భావంతో, దృష్టితో చూడగలగడం అనేటటువంటి విధానాన్ని ఈ మహాలింగార్చన ద్వారా, ఈ మొత్తం మీకు ఒక లింగంగా కనబడుతుందా, 1000 లింగాలుగా కనబడుతున్నాయా? ఏమండి ఒకసారి చూడండి. అక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి? ఒకటా వెయ్యా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్తే మీరే ఆప్షన్ సి సృష్టించుకున్నారు. 1లో 1000. ఇక ఎన్నున్నాయి ఆప్షన్లు?
అయితే ఒకటి లేకపోతే వెయ్యి. మీరేమంటున్నారు? నాకు అలా కుదరలేదు, ఒకటిలో వెయ్యి. ఈశ్వరుడు ఏమన్నాడంటే ఒకటిలో వెయ్యి కాదురా, వెయ్యిలో ఒకటి. ఈశ్వరుడు ఏమన్నాడు? ఒకటిలో వెయ్యి కాదురా బాబుది, వెయ్యిలో ఒకటి. జ్ఞాన దృష్టి అంటే అర్థం ఏంటయ్యా? వెయ్యిలో ఒకటి చూడగలడు. వెయ్యిలో ఒకటి లేదా ఏమండి? వెయ్యిలో ఒకటి లేదా? ఒకటి పక్కన 3 సున్నాలే కదా వెయ్యి అంటే. ఒకటిని తీసేసామండి, ఇప్పుడు దానికి ఎంత విలువ? 3 సున్నాలు పెట్టారు కదా, ఎంత విలువ? 30 సున్నాలు పెట్టినా పక్కన ఒకటి లేకపోతే దాని విలువ సున్నానే. మనంతా జీరోలు, ఈశ్వరుడు ఒక్కడే జీరో, ఒకటి ఈశ్వరుడు. జీవులంతా జీరో. నా మాట కాదు, ఇది బాబా గారి మాట. భగవాన్ సత్సాయి బాబా గారు హిందూ స్టేడియంలో చెప్పారన్నమాట ఈ మాట. మీరందరూ ఇక్కడ ఎన్నో విన్యాసాలు చేశారు, స్టూడెంట్స్ అంతా. మీరంతా హీరోయిక్ యాక్టివిటీస్ చేశారు. మీ జీవితంలో మీరు ఎన్నో సాధించినట్టు కనబడుతున్నారు కదా. ఒకసారి కళ్ళు మూసుకుని మీ గురించి మీరు ఆలోచించుకోండి. నేను నా జీవితంలో ఏం చేశాను? మీరు సాధించినవన్నీ మీ మనసులో మెదులుతున్నాయా లేదా? అవన్నీ మీ హీరోయిజం. ఆ సందర్భంలో మీరే హీరో. సాధించినప్పుడు ఎవరు మీరు? హీరోనే. వంకాయ కూర బాగా చేశారండి, 10 మంది మెచ్చుకున్నారండి, అప్పుడు మీరు హీరోనేనా కాదా? హీరోనే. అప్పుడు వెంటనే పరమాత్మ గుర్తుకు రావాలట. ఆ పరమాత్మని ఒక్కడి తీసేస్తే ఈ హీరోలన్నీ ఏమైపోయినాయి? పెద్ద హీరోలు అయిపోయినాయి. కాబట్టి పురుషుడు ఒక్కడే, పురుషోత్తముడు ఒక్కడే. ఆ ఒక్కటిని గుర్తుపట్టడం కోసమని చేసే ప్రయత్నమే సహస్రలింగార్చన. అది ఒకటి కాదు, వెయ్యి కాదు. వాస్తవం ఏంటంటే అది ఒకటి కాదు, వెయ్యి కాదు. ఇది ఎవరికైతే తెలిసిందో వాడు జ్ఞాని. ఒకటిలో వెయ్యని కానీ, వెయ్యిలో ఒకటని కానీ ఎవరైతే దర్శనం పొందారో వాళ్ళందరూ కూడా కర్మ, భక్తి, యోగ మార్గాలలో పరిణామం చెందేవాళ్ళు. నాకు ఈశ్వరుడికి భేదం లేదు అనే అనన్యమైనటువంటి దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానులు. ఆ అనన్యమైన భక్తి, ఆ అనన్యమైన దర్శనం పొందడం కోసమే మనం బ్రహ్మ ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపు 4 గంటలు సమయం పడుతుంది. ప్రశాంతంగా 4 గంటలు మీరు అనన్య భక్తి, అనన్య దర్శనం అనే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. హరి ఓం శ్రీ గురు